మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కావలి నియోజకవర్గ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రకటించడంతో ఆయన కార్యాలయం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. కావ్య కృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులు కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డితో మా సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్. టీడీపీ జాతీయ అధ్యక్షులు ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేల ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లిస్టులో కావలికి చెందిన ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి గారి పేరు ఉండటంతో ఈరోజు ఆయన పేరు అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఈరోజు ఆయన ఇంటి వద్ద సంబరాల వాతావరణం నెలకొంది. ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు అనేది తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈరోజు ఫస్ట్ లిస్టులో మీ పేరు అనౌన్స్ చేస్తారు, ఎలా? ఈ రోజున మా పార్టీ జాతీయ అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రోజున ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టును ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించినటువంటి క్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తూ నన్ను ఖరారు చేసినందుకు వారిద్దరికి కూడా సర్వదా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు కావలి తెలుగుదేశం పార్టీని అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే దాంట్లో ప్రతి కార్యకర్తని, నాయకుల్ని కలుపుకొని, ముఖ్యంగా రవిచంద్ర గారి ఆశీస్సులు, సుబ్బానాయుడు గారి సూచనల మేరకు కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచేదానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తారని కూడా నమ్ముతున్నాను. కావలి ప్రజలందరూ కూడా ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందా, కావలిలో తెలుగుదేశాన్ని హక్కును చేర్చుకుందామా, కావలిలో జరిగేటువంటి దురాఘాతాలను అంటుకడదామా, ఎప్పుడు ఈ దౌర్జన్యపు ఎమ్మెల్యేని సాగనంపదామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో కావలి నియోజకవర్గంలో నన్ను కావలి నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ప్రతి నాయకులకి, కార్యకర్తలు అందరూ కూడా కలుసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, గత కొన్ని రోజులుగా కావలిలో సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి, రకరకాల అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నాయి. కావ్య కృష్ణారెడ్డికి సీట్ లేదని చెప్పేసి రకరకాలుగా పుకార్లు చేస్తున్నారు. దీనిపై ఏ విధంగా స్వాగతిస్తారు? కావలిలో సోషల్ మీడియా అనేది కావలి ఎమ్మెల్యే గారి సృష్టి తప్ప ఏ ప్రెస్కు సంబంధించిన వ్యక్తుల యొక్క సృష్టి కాదు. కావలి ఎమ్మెల్యే కొన్ని దొంగ ఛానల్స్ని క్రియేట్ చేసుకొని ప్రజలలో ఒక అభద్రతా భావన ఏర్పాటు చేయాలని, ఆయన అరాచకాలను డైవర్ట్ చేసే నిమిత్తం ఆయన చేసేటువంటి కార్యక్రమాలే తప్ప ఇక్కడ ఏమీ లేవు. ముఖ్యంగా కావలిలో నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నా. నా వ్యక్తిత్వం తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు, నా కెపాసిటీ ఏందో తెలుసు, నా క్యాలిబర్ ఏందో తెలుసు, నా మోటివేటివ్ ఏందో తెలుసు, నా ఆబ్జెక్టివ్స్ ఏందో తెలుసు కావలి ప్రజలకి. కానీ నన్ను ఒక రౌడీగా చిత్రీకరించాడు, ఒక ప్యాకాట్ ఆడే వ్యక్తిగా చిత్రీకరించాడు, ఇంకా రకరకాలైన అన్పార్లమెంటరీ వాడాడు. ఎన్ని వాడినా ఎన్ని చేసినా కావలి ప్రజలు నన్ను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా మీద వచ్చేటువంటి ఫోకస్ని పక్కకు మళ్లించే నిమిత్తం, ప్రజలు చూపించే ఆదరణ పక్కకు మళ్లించేందుకు ప్రజల్లో ఒక లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తే తద్వారా అతనేదో లబ్ధి పొందొచ్చని ఆలోచనతో రకరకాల పేర్లు ఆయన ప్రకటించడం జరిగింది. ఒకటే చెప్తున్నా, అయితే మాలేపాటి సుబ్బానాయుడు లేదా కావ్య కృష్ణారెడ్డి అనేది ఉండింది. మాలేపాటి సుబ్బానాయుడు గౌరవంగా నాకు ఎప్పుడైతే ఆయన ఆశీస్సులు నాకు ఇవ్వటం జరిగిందో ఆనాడే కావలికి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా జరిగిపోయింది. ఇవన్నీ ఆయన సృష్టి తప్ప నిజంగా ఇక్కడ ఎటువంటి మీడియా కూడా అటువంటి అపోహలు తీసుకురాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్, మొన్నటి వరకు మీరు కావలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు, టీడీపీ ఇన్ఛార్జిగా. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది. ఎలా ఉంది, ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేస్తాను ఆ రోజే చెప్పడం జరిగింది. మమ్మల్ని పిలిచి మాట్లాడారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పారు, సుబ్బానాయుడిగా కావ్య కృష్ణారెడ్డి గారు ఇద్దరి మధ్యలో ఉంది. బాబు గారు పిలిచి చెప్పారు, కొన్ని సమీకరణలో కృష్ణారెడ్డికి ఇస్తున్నాం, సుబ్బానాయుడు పని చేయాలి, నీకు నేను రేపు గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యే చేస్తాను ఆయన వాగ్దానం చేశాడు.
మేము అందరం కష్టపడి పనిచేస్తాం. కావాలి మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. కావ్య కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుంటాం. ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈరోజు కావ్య కృష్ణారెడ్డికి సీట్ ఇవ్వడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. కలిసి పనిచేస్తాం. భారీ మెజార్టీతో కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం. కావుల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి ఇక్కడ ఇంతకుముందు ఉన్న మాలేపాటి ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు అయితేనే, ప్రజెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అయితేనే తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ సాయితో మధు, సిఎండి న్యూస్, కావ్య కృష్ణారెడ్డి నివాసం నుంచి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.